హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్. ఈ క్లాస్లో మనము సోషల్ మెథడాలజీకి సంబంధించి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని నైపుణ్యాలు, ద స్కిల్స్ ఆఫ్ సోషల్ సైన్స్ టీచర్ అనేటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. ఇక్కడ ఒకసారి గమనించండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 3 రకాల నైపుణ్యాలని కలిగి ఉంటాడు. ఎన్ని రకాల నైపుణ్యాలు? 3 రకాల నైపుణ్యాలు. ఒకటి కార్యనిర్వహణ నైపుణ్యాలు, ఎగ్జిక్యూటివ్ స్కిల్స్. రెండవది బోధనా నైపుణ్యాలు, టీచింగ్ స్కిల్స్. మూడవది భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఎలా అడుగుతాడంటే, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని యొక్క నైపుణ్యాలకు సంబంధించి క్రింది వానిలో సరైన ఐచ్ఛికాలను గుర్తించండి అని అడుగుతాడు. అప్పుడు ఈ మూడిటితో పాటు ఇంకా 1, 2 మీకు ఆప్షన్లో ఇస్తాడనమాట. అప్పుడు మీరు ఈ మూడింటిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ స్కిల్స్, టీచింగ్ స్కిల్స్, ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనకు మెథడాలజీ బుక్లో వివరించాడు. ఆ వివరణని మనము నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, కార్యనిర్వహణ నైపుణ్యాలు, ఎగ్జిక్యూటివ్ స్కిల్స్. ఇవి ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. కార్యనిర్వహణ నైపుణ్యాలు 6 ఉంటాయి. ఒకటి ఆత్మస్థైర్యం, ఆత్మ పరిశోధన. ఆత్మస్థైర్యం అంటే ఏంటో తెలుసా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్నే ఆత్మస్థైర్యం అంటారు. ఆత్మ పరిశోధన అంటే ఆ టీచరు తనను తాను ఎప్పుడు కూడా అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. నా ప్లస్లు ఏంటి, నా మైనస్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని తను ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. దాన్నే ఆత్మ పరిశోధన అంటారు. తర్వాత రెండోది చొరవ చూపడం. అంటే స్కూల్ డెవలప్మెంట్కి కానీ, స్టూడెంట్ డెవలప్మెంట్కి కానీ, సబ్జెక్ట్ డెవలప్మెంట్కి కానీ, ఇలాంటి ఉపయోగకరమైన విషయాలన్నింటిలో కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చొరవ చూపించాలి. అలాంటి నైపుణ్యాన్ని చొరవ చూపించే నైపుణ్యము, ఇది కార్యనిర్వహణ కిందకి వస్తుంది. ఓకేనా? మూడోది అనుసరణీయత. అనుసరణీయత అంటే తను ఏదైనా అనుకున్నాడంటే ఆపకుండా దాన్ని చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నేను పిల్లలకి ప్రతిరోజు ఒక 1/2 అవర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పాలి అని డిసైడ్ అయ్యాడు. మధ్యలో దాన్ని ఆపకుండా వాళ్ళల్లో డెవలప్మెంట్ వచ్చేంత వరకు దాన్ని చేయాలి. దీన్నే అనుసరణీయత అంటాం. ఓకే. నాలుగవది నిర్వహణ. ఏదైనా ఒక కార్యక్రమము ఆయనకు లేదా ఆమెకు అప్పగించినప్పుడు సక్సెస్ఫుల్గా వాళ్ళు దాన్ని పూర్తి చేస్తారు. అలాంటి నైపుణ్యాన్నే నిర్వహణ నైపుణ్యము అంటాం. నెక్స్ట్ మార్గదర్శకత్వం. తన చుట్టూ ఉన్నటువంటి సహ ఉపాధ్యాయులు కానీ లేదంటే విద్యార్థులు కానీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక విషయం పట్ల సరైన మార్గదర్శకాన్ని ఇవ్వాలి. దాన్నే మార్గదర్శక నైపుణ్యం అంటాం. ఇది కూడా కార్యనిర్వహణ నైపుణ్యం కిందకి వస్తుంది. తర్వాత శ్రమశీలి, మంచి కార్యకర్త. అంటే బాగా పనిచేసేటువంటి తత్వం, కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ 6 లక్షణాలు కూడా, ఈ 6 నైపుణ్యాలు కూడా కార్యనిర్వహణ నైపుణ్యం కిందకి వస్తాయి. ఎగ్జామ్లో మనకు అడుగుతాడు, ఈ క్రింది వానిలో కార్యనిర్వహణ నైపుణ్యం కానిది ఏంటి, అయినది ఏంటి, ఇలా అడుగుతారనమాట. సో మీరు ఈ 6 దీని కిందకు వస్తాయి. ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బోధనా నైపుణ్యాలు, టీచింగ్ స్కిల్స్. ఇవి కేవలం 3 ఉంటాయి. ఒకటి తరగతి గది పర్యవేక్షణ నైపుణ్యం, సూపర్వైజింగ్ స్కిల్ అనమాట. క్లాస్ రూమ్ నీట్గా ఉందా, ఎక్విప్మెంట్స్ అన్నీ బాగున్నాయా, అంటే బెంచ్లు కానీ, బోర్డు కానీ, డస్ట్బిన్ కానీ ఇవన్నీ బాగున్నాయా లేదా, క్లాస్ రూమ్ మెయింటెనెన్స్ బాగుందా, ఇది తరగతి గది పర్యవేక్షణ నైపుణ్యం. తర్వాత తరగతి సక్రమ పర్యవేక్షణ నైపుణ్యం. తరగతి సక్రమ పర్యవేక్షణ నైపుణ్యం అంటే క్లాస్ సూపర్వైజింగ్. దాని అర్థం ఏంటి అంటే పిల్లవాళ్ళు చక్కగా పాఠాలు వింటున్నారా, అటెంటివ్గా ఉన్నారా, ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తున్నారా, ఎవరు క్లాస్ వినకుండా బయట కిటికీలో చూస్తున్నారు, ఎవరు అటెంటివ్గా లేరు, ఎవరు ఎక్కువ అల్లరి చేస్తున్నారు, ఇలా పర్యవేక్షణ చేయడాన్ని తరగతి సక్రమ పర్యవేక్షణ నైపుణ్యం. ఈ రెండు ఒకటి కాదు. తేడా అర్థమైంది కదా. నెక్స్ట్ మూడోది విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలిగే సామర్థ్యము. పిల్లలకి స్కూల్లో కావచ్చు, ఇతర స్టూడెంట్స్ వల్ల, లేదంటే సొసైటీలో, లేదంటే ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చెప్పుకోగలగాలి అంటే టీచరు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. అప్పుడు మాత్రమే తమ ప్రాబ్లమ్స్ కానీ, డౌట్స్ కానీ చెప్పుకుంటారు. ఇది బోధనా నైపుణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. మెథడాలజీ బుక్లో మనకి ఎలా ఇచ్చాడో మనం అలాగే నేర్చుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటే ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. ఇందులో మనకు 5 ఉంటాయి. కథనం,
పఠనం, నాటకీకరణం, వివరణ, ప్రదర్శన. కథనం అంటే ఏంటంటే నరేషన్. నువ్వు ఏదైనా ఒక పాఠం చెప్పేటప్పుడు సాంఘిక శాస్త్రంలో ఒక మంచి కథనాత్మక శైలిలో చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1323లో జునా ఖాన్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశాడు. ఆ దండయాత్రలో కాకతీయుల సైనికులందరూ కూడా వెనుదిరిగారు. ఇందులో ప్రతాపరుద్రుడు ఓడిపోయి బానిస అయ్యాడు. తర్వాత అతన్ని ఢిల్లీకి తీసుకువెళ్తూ ఉండగా నర్మదా నదిలో ఆయన దూకేశాడు. ఇలా కాకతీయ రాజ్యం అంతమైపోయిన తర్వాత కాకతీయ సామ్రాజ్యంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి హరిహరరాయలు మరియు బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు ఉద్యోగులు కర్ణాటకకు వెళ్ళిపోయారు. కంపిలి అనేటువంటి చిన్న రాజ్యంలో ఉండిపోయారు. మళ్ళీ 1327లో ఆ జునా ఖాన్ దక్షిణ భారతదేశం మీద దండెత్తినప్పుడు ఆ ఇద్దరిని పట్టుకొని ఢిల్లీకి తీసుకువెళ్ళాడు. తరువాత కాలంలో అంటే 1336లో దక్షిణ భారతదేశంలో మళ్ళీ తిరుగుబాట్లు వస్తున్నాయని తెలుసుకున్న జునా ఖాన్ వాళ్ళిద్దరినీ కూడా తిరుగుబాట్లు అణచడానికి పంపాడు. అలా వచ్చినటువంటి హరిహరరాయలు, బుక్కరాయలు తిరుగుబాట్లను అణచకుండా ఏకంగా జునా ఖాన్కు వ్యతిరేకంగా మరో కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించారు. అది తుంగభద్ర నది ఒడ్డున విద్యారణ్య స్వామి వారి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యం 1336లో వీరు స్థాపించారు. ఆ జునా ఖాన్ ఎవరో కాదు, మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే విజయనగర సామ్రాజ్యం కూడా ప్రారంభమైంది. ఇలా నువ్వు ఒక కథనాత్మకంగా చెప్తే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. దీన్నే కథనము అనేటువంటి నైపుణ్యం అంటారు. రెండవది పఠనము. పఠనం అంటే రీడింగ్. నువ్వు చదివేటప్పుడు ఎలా పడితే అలా చదవకుండా విత్ ఎక్స్ప్రెషన్, ఒక అక్కడ ఏ హావభావాలు అయితే ఉన్నాయో ఆ చదువుతున్నటువంటి పేరాలో దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలగాలన్నమాట. మూడవది నాటకీకరణము. అంటే నువ్వు నెపోలియన్ గురించి చెప్తున్నావు, లేదంటే గాంధీజీ గురించి చెప్తున్నావు. కొంతసేపు నువ్వు గాంధీజీ లాగా లేదంటే నెపోలియన్ లాగా అక్కడ నువ్వు తరగతి గదిలో కనుక డ్రమటైజేషన్ చేయగలిగితే అది కూడా పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఇది భావ వ్యక్తీకరణ నైపుణ్యం కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వివరణ. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ని వివరించేటప్పుడు చక్కగా వివరించాలి. ఇది భావ వ్యక్తీకరణ నైపుణ్యం కిందకే వస్తుంది. తర్వాత ప్రదర్శన. ఏదైనా ఒక టీచింగ్ ఎయిడ్ ఉన్నప్పుడు కరెక్ట్ టైంలో రిలవెంట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ప్రదర్శించాలి. దీన్ని కూడా భావ వ్యక్తీకరణ నైపుణ్యం కిందకే చేర్చారనమాట. టోటల్గా ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కథనం, పఠనం, నాటకీకరణం, వివరణ, ప్రదర్శన. బోధనా నైపుణ్యాలు 3 ఉన్నాయి. కార్యనిర్వహణ నైపుణ్యాలు 6 ఉన్నాయి. ఇవన్నీ ఏది దేని కిందకి వస్తుంది అని ఎగ్జామ్లో అడుగుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఒక్కొక్క నైపుణ్యం యొక్క మీనింగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద టెట్ డిఎస్సిలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చో ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయుని వ్యక్తీకరణ నైపుణ్యాలలోకి రాని నైపుణ్యాన్ని గుర్తించండి. వ్యక్తీకరణ నైపుణ్యము అనగా భావ వ్యక్తీకరణ. అర్థమైందా? ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. అందుకే మీకు ఇంగ్లీష్లో కూడా చూపించా పాఠం చెప్పేటప్పుడు. ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ లేక రానిది ఏంటి అని అడుగుతున్నాడు. నాటకీకరణ, అవును ఇది ఎక్స్ప్రెసివ్ స్కిల్లే. మార్గదర్శకత్వము, ఇది చూడండి, ఇది ఎక్స్ప్రెసివ్ స్కిల్ కాదు, ఎగ్జిక్యూటివ్ స్కిల్, కార్యనిర్వహణ నైపుణ్యం కిందకి మార్గదర్శకత్వం అనేది వస్తుంది. పఠనము, కథనము అనేది యాజ్ యూజువల్గా ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ లేకే వస్తాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మార్గదర్శకత్వము. తర్వాత మరొక క్వశ్చన్. బోధన అభ్యసనలో భాగంగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతడు కలిగి ఉన్న నైపుణ్యం ఏ రకమైనది అని అడుగుతున్నాడు. నాటకీకరణ అనేది దేని కిందకి వస్తుంది? భావ వ్యక్తీకరణ కిందకి వస్తుంది. కథనము, పఠనము, నాటకీకరణము, వివరణ, ప్రదర్శన, ఈ 5 కూడా మనకు ఎక్స్ప్రెసివ్ స్కిల్స్లో భాగంగా ఉంటాయి. ఓకేనా? ఇవి మనకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని నైపుణ్యాలు. చక్కగా నోట్స్ అనేది రాసుకోండి. 1కి 5 సార్లు రివిజన్ అనేది చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, బాయ్.